చేరువచ్చిన మీ అందరికీ యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, చిన్ని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులమైన మా తండ్రి, నీ పాదాల వందనాలనైనా విలువైన మాటలు నేర్చుకోబోతుండగా పరిశుద్ధాత్మల సహాయాన్ని మాకు అందించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గాడ్ మై ఫాదర్ ఛానల్ నందు నేను మాట్లాడబోయే ప్రతి ప్రసంగాలు మీరు అందులో వీక్షించవచ్చు. అంతేకాక ప్రియులారా, ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం యేసుప్రభు వారు ఆయన 3.5 సంవత్సరాలలో ఆయన చేసినటువంటి సువార్తలలో ఎన్నో మాటలు, ఎన్నో విలువైన మాటలు మనకు మాట్లాడాడు. మన అవసరమైన మనుషులకు అవసరమైన వాటిని బైబిల్లో వాటిని భద్రపరిచి మానవుల అవసరత కొరకు, మనుషులు మార్చుకున్నట కొరకు ఉపయోగపడే చాలా మాటలు యేసు మాట్లాడాడు. ఆయన ఒక మాట తీసివేయడానికి వీలు లేదు. ప్రతి మాట చాలా అవసరమైనదే. కనుక యేసుప్రభు వారు ఆయన 3.5 సంవత్సరాల సేవ జీవితంలో ఎన్నో మాటలు మన జీవితంలో మనం బ్రతుకున్నంత కాలం ఆయన మాటలని, ఆయన ఉపమానాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి అర్థాలను, అందులో ఉన్నటువంటి భావాలని మనం తెలుసుకుంటూ వెళ్ళిపోతే మన జీవితం కూడా సరిపోదు. కనుక ఆయన మాట్లాడిన ఎన్నో మాటలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆకర్షితులయ్యారు. ఆయన మాటలకు అభిమానులు కూడా అయ్యారు. కనుక ఆయన కేవలం భౌతికంగా మాట్లాడి వెళ్ళిపోయిన వ్యక్తి కాదు. ఆయన రాక కూడా భౌతికంగా ఏదో సమకూర్చుకొని భూమి మీద ఉండులాగా చెప్పిన మాటలు కావు. ఈ భూమి నుంచి మరో లోకానికి మనిషిని తీసుకుపోయే మాటలు. అది ఎంతో మందిని మార్చాయి గనుకనే, అవి నిజము గనుకనే ఎంతో మంది ఆయనకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతో మంది క్రీస్తుని నమ్ముతున్నారు. కొంతమంది అయితే నిజంగా బాప్తిసం తీసుకొని ఆయన బాటలో నడవాలి అని చెప్పని కొన్ని మరి వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని లోకానుసారంగా ఉన్నటువంటి ఎన్నో జాబ్స్ కావచ్చు, లేదా ఇంకా ఏదైనా కావచ్చు, వాటిని వదులుకోనైనా సరే క్రీస్తు సేవకు చేయడానికి సిద్ధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక పిల్లరా, ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. బైబిల్లో నుంచి యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన శిష్యులతో ఒక మాట అంటుండు. దాన్ని ప్రశ్నగా వేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసివారులకు బయలుపరిచినవని నేను స్తుతిస్తున్నాను అంటుండు ఇక్కడ యేసు ప్రభు వారు. ఆ సమయమున యేసు అంటుండు, శిష్యులందరూ ఉన్నారు కపెర్నహూమ పట్టణము అని, కపెర్నహూమ అనే పట్టణము గురించి మీద మాట్లాడుతూ ఎంత చెప్పినప్పటికీ కపెర్నహూమ పట్టణం మారలేదు. నేటికి అది చరిత్రలో కూడా లేదు. అలా మీద ఆయన సువార్త చేసి అది గర్విస్తుంది కపెర్నహూమ పట్టణం. యేసుప్రభు చెప్పిన మాటలను అది స్వీకరించలేకపోయింది మనుషులు. ఎంత విలువైన మాటలు, మరి గూఢార్థమైనటువంటి మాటలు యేసు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మనసులు, వాళ్ళ చెవులు వాక్యం పైన ఉంచక గ్రహింపలేక వారు యేసు చెప్పిన మాటలన్నీ వృధాగా మరి పోయినాయి. గనక దాన్ని గమనించిన యేసు ఇక్కడ అంటుండు 25వ వచనం, ఆ సమయంలో యేసు చెప్పుచున్నది ఉన్న తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిపారులకు బయలుపరిచినావని నేను స్తుతిస్తున్నాను. అంటే ఆ కాలంలో యేసు ప్రభు వారు అంటున్న మాట ఏంటని చెప్పంటే, జ్ఞానులైన వారు భూమి మీద ఎంతో మంది ఉన్నారు, వివేకులు కూడా ఉన్నారు. కానీ వివేకులకు తెలియని సంగతులు, జ్ఞానులకు తెలియని సంగతులు పసిపాలులకు తెలియపరిచినావు, అందుకే నేను స్తుతిస్తున్నానయ్య అంటున్నాడు. ఇంతకీ పసిపాలుడుగా ఉన్నప్పుడు ఆ కాలంలో యేసుప్రభు వారు ఉన్న కాలంలో, లేదా యేసుప్రభు కాలంలో కాకముందు క్రీస్తు పూర్వములలో మరి ఎవరికైనా పసిబాలుడుగా ఉన్నప్పుడు ఆయన బయలుపరిచినారు. పెద్దలకు తెలియని విషయాలు, జ్ఞాని అని అనబడుతున్న ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞానులకు తెలియని సంగతులు, వివేకులు అని ఎంతో మంది ఉన్నారు ఈ భూమి మీద, వివేకులకు తెలియని సంగతులను పసిపిల్లలకు బయలుపరిచాడట దేవుడు యేసుప్రభు వారు అంటున్నారు. ఇంతకీ ఎక్కడ బయలుపరిచాడు అంటే, దేవుని సంగతులను వివేకులకు జ్ఞానులకు చెప్పని విషయాలు పసిపిల్లలకు చెప్పాలని దేవుడు ఇష్టపడుతున్నాడట. నిజంగా
వండర్ఫుల్ అండి. అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను అని యేసుప్రభు వారు అంటున్నారు. నిజంగా ఎవరికి బయలుపరిచాడు? ఎక్కడైనా పసిపిల్లలకు దేవుని జ్ఞానాన్ని బయలుపరిచాడా? పసిబాలుడుగా ఉన్నప్పుడు. అంతెందుకండి, యేసుప్రభు వారే 12 సంవత్సరాల్లో ఉన్నప్పుడు 3 దినములు యెరూషలేములో జాతర జరుగుతుంటది కదా! యెరూషలేము మందిరంలోకి జాతరకి వెళ్ళిన వాళ్ళు 3 రోజులు ప్రయాణమై వెళ్ళిపోయారు. 2 రోజులు ప్రయాణమై వెళ్ళిపోయారు. తన కుమారుడు యేసుక్రీస్తు కనిపించలేదు. వెంటనే వాళ్ళు అయ్యో! ఈ ఇంత చాలా రష్‌గా ఉన్నది. చాలా మంది గ్రామాల నుంచి వస్తున్నారు. వాళ్ళు యేసుప్రభుని మర్చిపోయారు. చాలా దూరం ప్రయాణం చేశారు 2 రోజులు. తర్వాత మాతోటి యేసుప్రభు రాలేదని చెప్పని వెంటనే మరి యెరూషలేము మందిరానికి రాగానే త్వరపడి రాగానే అక్కడ యేసుప్రభు వారు వయస్సెంతో తెలుసా అప్పుడు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలలో ఎక్కడో మన పిల్లలైతే 10, 12 సంవత్సరాలలో అయితే ఎక్కడుంటారు? మంచి బొమ్మలమ్మే కాడ, లేదా షాపింగ్ కాడ, లేదా బుగ్గలమ్మే కాడ, లేదా ఈ చిన్న పిల్లలకి ఏవేవి అవసరమో, లేదా బండ్ల కాడ, లేదా లడ్డూలు తయారు చేసే వాటి కాడ ఉండి వాడు ఆశపడుతూ ఉంటాడు. కానీ యేసుప్రభు మాత్రం అక్కడ లేడు. ఎక్కడున్నాడు? బాలుడుగా ఉన్నప్పుడు ఎక్కడున్నాడో చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనంలో అంటుండే ఇక్కడ చూడండి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి అన్నాడు. ఎవరి మధ్య కూర్చున్నాడ? బోధకుల మధ్య. ఒక 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక యేసుప్రభు వారు పసిబాలుడిని బయలుపరుస్తున్నావని చెప్పని యేసు పెద్దగైన తర్వాత అన్నమాటే. యేసు అంటున్న మాటే, నువ్వు పసిబాలులకు కూడా వివేకులకు తెలియని సంగతులను, జ్ఞానులకు తెలియని సంగతులను పసిబాలులకు బయలుపరుస్తున్నావని నిజంగా నేను నిజంగా స్తుతిస్తున్నానని అంటున్నాడు. అంటే పసిబాలులకు ఎవరికి ఆయన బయలుపరిచిండు? ఈ మాట అంటున్న యేసు ప్రభు వారికే బయలుపరిచిండు. 12 సంవత్సరాలు ఎక్కడ ఆయన కనబడినందున ఆయన వెతుకుచు యెరూషలేముకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ప్రశ్నలు అడుగుతున్నాడట. అసలు యెరూషలేము మందిరంలో ఉన్నవారు ఎవరు? అంత పరిసయ్యులు, సద్దుకయ్యులు, గొప్ప గొప్ప వారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉంటారు కదా అందరూ. అంటే ధర్మశాస్త్రాన్ని బోధించి నిష్ఠ కలిగి వాటిని భద్రంగా చదివి మరి మా దేవునికి మరి 10వ వంతు చెల్లిస్తున్న వారు వారంతా పరిసయ్యులు, సద్దుకయ్యులు. 10 దశమ భాగాలలో ఆయన 10% ఇస్తున్న వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ ఆస్తిలో నుంచేని అంత పగడుబందిగా, అంత నిష్టగా, అంత ఆచార ప్రకారంగా ఉన్న వాళ్ళంతా పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు. వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. అసలు 12 సంవత్సరాల ఒక ఉన్నటువంటి వయసు గల అబ్బాయి అంత పెద్దోళ్ళతో కూర్చున్నాడు అంటే ఎలాంటి మాటలు మాట్లాడితే అంత అంత వాళ్ళ 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 దగ్గరలో కూర్చోబెట్టుకోగలగాలి, వారితో సరిసమానంగా మాట్లాడగలగాలి. ఎంత టాలెంట్ ఉండాలి యేసుప్రభు వారికి. అంతే కదా. 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు అన్నట. మొదటగా వాళ్ళు చెప్పేది ఆలోచించు వాళ్ళ మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉన్నాడట. ప్రశ్నలు అడుగుచున్నాడు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మాట్లాడుకుంటుంటే నెమ్మదిగా విన్నాడంటే యేసుప్రభు వారు. విని వారి మాటలకు ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే దేవుడు 12 సంవత్సరాలలో పసిబాలుడైనటువంటి యేసుప్రభుకు బయలుపరిచాడా లేడా? బయలుపరిచిండు కనుకనే ఆయన ప్రశ్నలు అడగగలిగింది. అందుకే అదో మాట ఇంకో మాట ఉంటుంది చూడండి ఇక్కడ 47. ఆయన మాటలు వినిన వారందరూ, ఆయన మాటలు విన్నారంట పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు విన్నారంట. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉందిరి. పరిసయ్యులలో లేని జ్ఞానం, సద్దుకయ్యులలో లేని జ్ఞానం, శాస్త్రులు లేని జ్ఞానం పసిబాలుడైన 12 సంవత్సరాలు ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఆ ప్రశ్నలు అడుగుతుంటే, ఆ తెలివి ప్రకారంగా మాట్లాడుతుంటే, టాలెంట్తో దేవుని విషయాలను మరుగుపరిచిన విషయాలను ఆయన బయలుపరుస్తుంటే అక్కడ ఉన్నారందరూ విస్మయం ఉందారంట. అమ్మ బాబోయ్, ఏంటిది ఈ మాటలు చెప్పాలరంట. విస్మయం ఉంది. 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అమ్మ బాబాయ్, తల్లిదండ్రులకు కూడా ఆశ్చర్యం కలిగింది. మా దగ్గరనే ఉంటున్న వ్యక్తి యేసుప్రభు కామన్ గానే తీసుకున్నారు, ఏదో సింపుల్ గానే చూసుకున్నారు. యేసుప్రభు అంటే ఏదో మరీ మర్చిపోయింది. కన్యక గర్భవాన్ని వేరు, కుమారుడు బంధువు, ఆయన రక్షకుడను, ఆయన యేసవు గొప్పవాడైపోతాడు, లోకానికి రక్షకుడు అవుతాడని చెప్పని చెప్పింది. కానీ 12 సంవత్సరాల వరకు పనుల్లో పడి బిజీలో పడి ఇతను ఇంత గొప్పవాడన్న సంగతి కూడా కాస్త మర్చిపోయినట్టుగా కొడుతుంది. ఎందుకంటే గుర్తున్నట్టయితే
నా కుమారుడు ఎలాగో గొప్పవాడని చెప్పి అనుకున్నాను. కానీ ఆమె కూడా ఆశ్చర్యపడిందంటే అలాంటి మాటలు ఆమె ఎప్పుడు వినలేదు. విన్న తర్వాత ఆశ్చర్యపడింది. అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపడ్డారంటే దేవుడు పసిబారులకు నిజంగా బయలుపరచాలి లేదా సీక్రెట్స్. వివేకులకు తెలియని సంగతులను, జ్ఞానులకు తెలియని సంగతులను పసిబారులకు నువ్వు నిజంగా బయలుపరుస్తున్నావయ్యా. బయలుపరిచాడు కనుక యేసు 12 సంవత్సరాలలోనే పసిబాలుడై ఉన్నప్పుడే ఆయన ప్రజ్ఞకు, ఆయన జ్ఞానానికి శల్యుడు కొట్టారా? అవునా కాదా? పోనీ యేసు ప్రభు వారు నిజంగా దేవుని కుమారుడు కనుక, యేసు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి భూమి మీదకి వచ్చిండు కనుక, ఆయన దేవుని కుమారుడు కనుక ఆయనకు బయలుపరిచిండు, ఆయన మాట్లాడిండు అని నువ్వు అనుకుంటే మరొక వ్యక్తి కూడా బైబిల్లో మనకు కనిపిస్తాడు. అతనే సమీరు. ఏ కాలానికి హన్నాకు పుడతాడు కదా సమీరు. పాలు విడిచిన వెంటనే షిలోకు అనే ఒక మందిరంలో, ఆ కాలంలో షిలోకు మందిరంలో ఒక గొప్ప దేవస్థానం అది. అక్కడ ఏలి అనే ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడు. ఆ కాలంలో యెహోవా దేవుడు ప్రత్యక్షం అవత లేడు. ప్రత్యక్షం అవడం అరుదు అని ఉంటుంది అక్కడ సమీరు గ్రంథం. అప్పుడు ఎవరికి ప్రత్యక్షం అవతల లేడు దేవుడు. ఒకవేళ ప్రత్యక్షం అయితే కనుక ఏలికే ప్రత్యక్షం కావాలి. కనుక ఏలి చాలా వృద్ధుడు అయిపోయాడు. కళ్ళు మందగించిపోయినాయి, చెవులు వినికిడి, శబ్దాలు వినబడడం లేదు. చాలా వృద్ధుడు అయిపోయారు. తన కుమారుడు కూడా వినడం లేదు. చాలా వృద్ధుడు అయిపోయారు. ఈ దేవుడు కూడా ఆ కాలంలో ఎవరికి కనబడడం లేదు. ఆయన వాక్కు వినబడడం లేదు. దేవునికి మొక్కుకుంటుంది కదా అన్న, పెళ్ళి నాకు పిల్లలు కలుగుతారు, అన్నకి పిల్లలు కలగరు కదా. నాకు ఒకవేళ కుమారుడు పుడితే దేవా, నేను దేవస్థానంలో నీ సేవకు వదిలేస్తానని మాటిస్తాడు. మాట ప్రకారంగా దేవుడు గర్భాన్ని తెరిచి ఆమె గర్భాన్న మరి సమయాలు పుడతాడు. బాలుడుగా ఉన్నంత వరకు పాలు విడిస్తాడు. పాలు విడిచిన వెంటనే ఆయన శిలోపులో ఉన్నటువంటి ఏలి దగ్గర దేవస్థానంలో వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఏలితో పాటు ఆయన శిలాహు దేవస్థానంలో ఇద్దరు పడుకొని ఉంటారు. పడుకొని ఉన్నప్పుడు ఏలికి చెప్పని సంగతులు, ఏలికి ఎంత పెద్దవాడై ఉండి ప్రవర్తనలో, భక్తిలో, ఆయన విశ్వాసంలో ఒక ప్రవక్తగా గొప్ప పేరుగాంచినటువంటి షిలోహులో ఉన్నటువంటి దేవస్థానంలో ఉన్నటువంటి ఏలికి చెప్పని సంగతులు పసిబాలుడైన సమయలకు ఇక్కడ దేవుడు ఆయన స్వరాన్ని వినిపించి ఇశ్రాయేలులకు వాక్యాన్ని ఏవైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాలు ఏలికి చెప్పని సంగతులు, జ్ఞానవంతుడికి చెప్పని సంగతులు పసిబాలుడైనటువంటి సమయలకు చెప్పినట్టుగా మనకి ఇక్కడ పోతుంది. చూడండి ఒక విషయాన్ని, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం, మొదటి వచనం, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు, కనబడడం లేదు. దేవుడు అసలు ప్రత్యక్షముగా తరచుగా తటస్థించడం కూడా లేదు. అప్పుడు ఎవరికి కూడా దేవుడు రావడం, మాట్లాడడం అనేది లేదు, అరుదు. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పడుకొని ఉండెను గాని దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందిరం అందున యెహోవా మందిరంలో పడుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచేను. బాలుడు అన్నాడు కదా యేసు ప్రభు వారు అక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, నువ్వు జ్ఞానులకు తెలియని సంగతులను, వివేకులకు తెలియని సంగతులను నువ్వు పసి బాలులకు నిజంగా బయలుపరుస్తున్నావయ్యా. నిజంగా నేను శుద్ధిస్తున్నానయ్యా. చిన్న పిల్లలను అయ్యా, నువ్వు చిన్నప్పటి నుంచేనే నువ్వు నిజంగా దేవుని పిల్లలకు నీ వాక్కుల ద్వారా నేర్పించి వాళ్ళని నువ్వు నిజంగా ప్రత్యేకంగా ఏర్పరచుకుంటున్నావు అంటే నిజంగా నేను శుద్ధిస్తున్నానయ్యా అన్నాడు. నిజంగా ఈ రోజు జ్ఞానులైన వారు ఎంతో మంది ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, వివేకులు ఎంతో మంది ఉన్నారు, భూమిని చుట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ జ్ఞానులకు తెలియని సంగతులు, మరి వివేకం తెలియని సంగతులు పసిబాలులైన పిల్లలకు దేవుడు బయలుపరుస్తున్నాడు అంటారు. నిజంగా యేసును బయలుపరిచాడు. 12 సంవత్సరాల్లోనైనా మాట్లాడగలిగాడు. కానీ అలాగే సమూయేలు బాలుడైన ఆ కాలంలో యెహోవా తటస్థించడం లేదు. యెహోవా మరి ఏలి భక్తిలో గొప్పవాడుగా ఉన్నప్పటికీ కూడా ఏలికి చెప్పాలి కూడా అనుకోలేదు. కన్ను మందమైనందున, చెవులు వినికిడి లేనందున మరి ఇశ్రాయేలులకు బోధ అవసరం. ఇశ్రాయేలులు అన్యులకు వివాహం ఆడుతుర్రు, చెడిపోతుర్రు, కట్టడలను మర్చిపోతుర్రు. కనుక వాళ్ళకు జ్ఞానాన్ని బోధించాలని చెప్పారంటే చిన్న బాలుని ద్వారా వినిపించి, పెద్దవారైన వారు తప్పిపోతున్నారు కనుక మార్గాలని చిన్న పిల్లలను ఎంచుకొని ఆయన వాక్కులను బయలుపరిచి పెద్దవాళ్ళకు వాక్యాన్ని చెప్పించాలని బయలుపరుస్తున్నాడు. ఇక్కడ చూడండి, బాలుడైన సమూయేలు 4వ వచనం, యెహోవా సమూయేలును పిలిచెను,
అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి తినాను అన్నాడు. కానీ అక్కడ పిలవగానే బాలుడు కదా, అక్కడ సమయలకు అర్థం కాలేదు. పిలుపు రాగానే దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ దేవుని పిలుపు నాకు వస్తుందన్న సంగతి గ్రహించలేకపోయాడు. కానీ ఏలి మాత్రమే పిలుస్తున్నాడు అనుకున్నాడు. ఇలా మూడు మూడు సార్లు జరిగిందండి. ఏలి దగ్గరికి వెళ్తున్నాడు, నువ్వే నన్ను పిలుస్తున్నావు కదా అని చెప్పని అంటున్నాడు. చివరిగా ఏలికి అర్థమైపోయింది, ఆహా అంటే పిలుస్తుంది నేను కాదు, దేవుడే. కనుక బాలుడైన సమయలకు ఏదో చెప్పాలనుకుంటుండు దేవుడు. కనుక అప్పుడు అంటాడు చూడండి 9వ వచనం, అదే సమయలు గ్రంథం, మొదటి సమయలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, నీవు పోయి పండుకొనము. ఏలి చెప్తున్నాడు, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమయలకు చెప్పగా అనగా సామీయులు పోయి తన స్థలమందు పడుకునను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమయలు అని పిలవగా సమయలు నీ దాసుడను ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మన్నాడు. 11వ వచనం, అతడు యెహోవా సమయలుతో ఇలాగ సెలవిచ్చాను. దేవుడు మాట్లాడుతున్నాడు, పసిబాలుడైన సమయలకు బయలుపరుస్తున్నాడు ఒక విషయాన్ని. ఏంటిది? ఇశ్రాయేలులలో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని విను వారందరి చెవులు గింగురుమను. ఒక విషయాన్ని నీకు చెప్తున్నాను. సమయలు బాలుడువే, మీసాలి తిరిగి గడ్డాలు పెంచుకొని శాస్త్రాలు, ఉపదేశకులు, పరిసయ్యులు, సద్దకేయులు ధర్మశాస్త్రాన్ని చదువుతున్న గొప్పవారు అంటున్నారు. వాళ్ళంతా ఆజ్ఞలు తప్పిపోతున్నారు, సరైన మార్గంలో నడవలేకపోతున్నారు, అన్యుల బారిన పడిపోతున్నారు, విగ్రహాలు పూజిస్తున్నారు, నేను చెప్పిన మార్గాన్ని మర్చిపోయారు. కనుక కనుక వారికి వాక్ అవసరం, వారికి దేవుని వాక్యం అవసరం. కనుక బాలుడు అయిన నీతోని చెప్పించాలనుకుంటున్నాను, నీతోని చెప్పించి వరకు సిగ్గు కలిగించాలనుకుంటున్నాను. కనుక పసి బాలుడైన సమయలకు బయలుపరిచాడా లేడా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో లేఖన ప్రకారంగా నువ్వు జ్ఞానులకు చెప్పని సంగతులను, వివేకులకు చెప్పని సంగతులను నిజంగా నువ్వు పసి బాలులకు బయలుపరుస్తున్నావయ్యా అంటే పసి బాలులకు బయలుపరిచాడా లేడా? బయలుపరిచాడు. పోనీ సమయలకే బయలుపరిచాడు అన్నావు అనుకుంటున్నావా? నెబుకద్నెజరు ఉన్న కాలంలో మొదటి చెరలో యెహోయాకీము 16వ రాజైనటువంటి యెహోయాకీము రాజుగా పరిపాలిస్తున్నప్పుడు అప్పుడు మొదటి దాడి బబులోను చక్రవర్తి వచ్చి దాడి చేసి ఎంతో మంది చెరకు తీసుకెళ్ళాడు. ఆ చెరలో కూడా 4 వెళ్ళారు. మొదటి చెరలో ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. ఈ 4 వెళ్ళారు కదా. కొంతమంది జ్ఞానులను వాళ్ళు పెంపొందించుకోవాలనుకున్నారు నెబుకద్నెజరు. కొంతమంది పిల్లలని మంచి ఆహారం ఇచ్చి పెంచాలనుకున్నాడు, పెంచుకుంటున్నాడు. అందులో దేవుని పిల్లలు, యూదులు దేవుని పట్ల భయం కలిగి, భయభక్తులు కలిగి, చూపుతోనైనా మాటతోనైనా బాలుడుగా ఉన్నప్పుడు కూడా తప్పు చేయని పిల్లలని అక్కడ మన యూదుల్లో నుంచి 4 పెంపొందించారు. అలా పెరుగుతున్న ఆ కాలంలో కొన్ని సంవత్సరాల తర్వాత నెబుకద్నెజరు పిల్లలని మరి ఒకసారి వాళ్ళ జ్ఞానం, ఎవరు జ్ఞానవంతులో ఆ జ్ఞానవంతులైన వారిని పెంచాలనుకున్నాడు. ఆ పెంపొందించిన వారిలో 4 ఉంటారు. అందులో యెహోవా దేవుడు పసిబాలుడుగా ఉన్నప్పుడు దానియేలుకు స్వప్న భావములను తెలుపవలసిన జ్ఞానాన్ని అనుగ్రహించిండు. భయం పట్ల, దేవుడు అంటే భయం, భక్తి ఉన్న వారికి ఆ చిన్న వయసులోనే మరి షడ్రక్, అబేద్నెగో, దానియేలు ఈ 3 దేవుని పట్ల భయం కలిగి ఉన్నారు కనుకనే నెబుకద్నెజరు కల కన్నాడు. వీరు దేవుని పట్ల ఎంత భయం కలిగి ఉన్నారో తెలుసా? ఏగే అనే ఒక వ్యక్తి, నపుంసకుడు, వీళ్ళకి అధిపతి. పిల్లల పెంపకములో పెంచుతున్నప్పుడు రాజు తినే భోజనం వీళ్ళకి తినిపించాలి, రాజు తాగే పానీయములు తాగాలి, రాజు తాగే మరి మద్యం కూడా వీళ్ళు తాగాలి. కానీ దేవునికి భయం, భక్తి వలన ఉన్నారు కనుక మిగతా అందరూ మాంసాలు తీసుకున్నారు. కానీ దేవుని పట్ల భయం కలిగిన షడ్రక్, మేషక్, అబేద్నెగో, మారు పేరు దానియేలు, వీరు దేవునికి భయపడి కేవలం ఆకుకూరలే తిన్నట్టుగా ఉంది. చూడండి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. పేజీ నంబర్ 731 అండి.
మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి, ఇక్కడ ఉంది. రాజు భుజించు భోజనములు పానము చేయు ద్రాక్షరసములు పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడను కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకులధిపతికి వేడుకున్నాడు. అంటే మరి మద్యం తాగాలి, మాంసాన్ని తీసుకోవాలి, అది అన్యులు చేయాల్సిన పనులు. దేవుని పట్ల భయం కలిగి ఆ చిన్న వయసులో ఉన్నప్పుడే దేవుని పట్ల భయం కలిగి రాజు భుజించే ఆహారాన్ని తీసుకోలేదు, మాంసాలు తీసుకోలేదు, అక్కడ ద్రాక్షారసం కూడా తీసుకోలేదు. ముఖ ఛాయలు అందం కనిపించడానికి దేవుని పట్ల భయం కలిగి ఉన్నారు కనుక కేవలం కూరగాయలు భుజించారు వీళ్ళంతా కదా, కూరగాయలు తిన్నారు కదా. అదే ధాన్యం 1వ అధ్యాయం 12వ వచనం, భోజనమునకు శాఖ ధాన్యములను పానమునకు నీళ్లను మీ దాసులము మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము, పిమ్మట మా ముఖమును రాజులు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖమును చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మహిళల జరిగింపుము అన్నాడు. అందం 14వ వచనం, అందుకతడు ఈ విషయంలో వారి మాటలకు సంబంధించి 10 దినముల వరకు వారిని పరీక్షించరు. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు వారులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడింది. దేవుని పట్ల భయం కలిగింది చిన్న వయసులోనే. చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుని పట్ల భయం కలిగిన వ్యక్తులకు దేవుడిచ్చినటువంటి బహుమానం ఏందో తెలుసా? దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ ఏందో తెలుసా? దానియేలుకు కళలను భావాలు చెప్పగలిగేంత సమర్థత. కళ కన్నాడు 2వ సంవత్సరంలో ఆయన పరిపాలనలో. ఆ కళ కన్నాడు, మర్చిపోయాడు. ఆ కాలంలో ఉన్నటువంటి గారడి విద్యల వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. దేశంలో నలుమూలల నుంచి శాస్త్రులు, గారడి విద్యలు, మరి మంత్రాలు చేసే వాళ్ళందరూ పిలిపించారు. ఒక్కరు కూడా కళ కని మర్చిపోయిండు. దాని భావం చెప్పగలిగేంత సమర్థత లేదు. కళ కన్నాడు కనుక అక్కడ ఉన్న వారందరూ ఎవరు చెప్పలేకపోయేది. ఏమన్నారో తెలుసా? ఆ కాలంలో ఉన్నటువంటి మంత్రాలు చేసేవారు, గారడి విద్యలు చేసేవారు అందరిది ఇది దేవుడు దైవ రూపమే తప్ప, అంటే దేవుడే వచ్చి దీన్ని బయలుపరిస్తేనే తప్ప ఇది మానవుని వలన సాధ్యం కాదని ఉంటుంది. చూడు ఒక మాట ఉంటుంది, చూడండి ఒక మాట. 2వ అధ్యాయం 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం ఏమన్నది ఇక్కడ చూడండి. అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, అందుకు కల్దీయులకు పత్రిక ఇచ్చారట. వచ్చిన వారందరూ గారడి విద్యలందరూ భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునక యుద్ధను గారడి విద్య కాని గలవాని యుద్ధను కల్దీయుని యుద్ధకు ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరు ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీర మధ్య ఉండవు కదా అన్నారు. అంటే దేవుని అనుగ్రహం పొందిన వారే తప్ప నువ్వు గడిన కలభావాన్ని చెప్పలేరు అంటున్నాడు. అంటే మొట్టమొదటిగా బాలుడుగా ఉన్నప్పుడు దానియేలు మరి ఎంత భయం భక్తి కలిగి ఉన్నాడో చూడండి. ఎంతో మంది చెప్పలేదు, రాజు అందరిని చంపాలని చెప్పని ఆజ్ఞించిండు. నేను పెంచబడుతున్నటువంటి ఈయన కన్న కళని ఆ పెంచబడుతున్నటువంటి ఆ దేశంలో పిల్లలందరినీ చంపాలనుకున్నాడు. కనుక అందులో దానియేలు కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంది. అందులో దానియేలు స్నేహితులు కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంది. కనుక వెంటనే మోకాలేశాడు, దేవునికి యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థించాడు. ఎందుకంటే దానియేలు బాలుడుగా ఉన్నప్పుడే దేవుని పట్ల భయం భక్తి కలిగి మరి రాజు భుజిస్తున్న భోజనం భుజించలేదు, రాజు తాగుతున్న ద్రాక్షరసం త్రాగలేదు. అంటే కారణం దేవుని పట్ల భయం భక్తి చిన్న వయసులప్పటి నుంచే ఉన్నది. కనుక ఆయన జ్ఞానులకు తెలియని సంగతులను, వివేకులకు తెలియని సంగతులను పసిబాలుడైన దానియేలుకు బయలుపరిచినట్టుగా ఇక్కడ కనబడుతుందా లేదా పిల్లలు? కనబడుతుంది. బయలుపరిచిండు, ఎవరు చెప్పలేదండి, వచ్చిండు చెప్పేశాడండి. రాజు మీరు కలగన్నది ఇలా అని చెప్పాడు. మొదటి రాజ్యం వస్తుంది, అది నీవే. 2వ రాజ్యం మాదీలు. 3వ రాజ్యం గ్రీకులు. 4వ రాజ్యం వస్తుంది, రోమా సామ్రాజ్యం. చివరి రాజ్యం వస్తుంది, అదే రాజ్యంలో అది మరి తరతరాలు ఉంటుంది, శాశ్వత ప్రేమతో ఉంటుంది. దాన్ని పగలగొట్టేది ఎవరి వలన కాదు, అదే క్రీస్తు సామ్రాజ్యం అని. మరి దానియేలు పసిబాలుడుగా ఉన్నప్పుడు దేవుని వాక్కులను దేవుడు దానియేలు ద్వారా బాలుడుగా ఉన్నప్పుడు బయలుపరిచాడా లేదా? బయలుపరిచాడు. అంత నీతిగా కలిగి విశ్వాసం కలిగిన పిల్లలు కనుకనే ఇలాంటి సీక్రెట్స్
మరి గూఢార్థమైన మాటలు, జ్ఞానులకు తెలియని సంగతులను, పసిబాలులకు తెలియని సంగతులను, జ్ఞానులకు తెలియని సంగతులను, వివేకులకు తెలియని సంగతులను పసిబాలుడైన వీళ్ళందరికీ బయలుపరిచాడు లేడా? ఒకనాడు యేసుకు బయలుపరిచాడు, ఒకనాడు సమయలకు బయలుపరిచాడు, ఒకనాడు దానియేలుకు కూడా బయలుపరిచాడు. మరి ఇప్పుడు మనకు బయలుపరచడం నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు బయలుపరచడు? నువ్వు కూడా అవే వాక్కుల ప్రకారంగా నువ్వు నేర్చుకొని, నువ్వు దేవుని పట్ల భయం కలిగి బ్రతికి ఏ తప్పకుండా చేయకుంటే గూఢార్థమైన సంగతులను పరిశుద్ధాత్మని ద్వారా నీళ్ళు కూడా బయలుపరుస్తాడు. రా పదం 2025 11 12 13 14 15 డేట్లలో మరి మొదవలస విశాఖపట్నంలో జరగబోతున్నటువంటి జరుగుతున్నటువంటి ఆ మహాసభ జయశాలి పీడి సుందరరావు ద్వారా ఎన్నో విషయాలు మనకు అనేక మంది అయినటువంటి డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్ ఎంతో మంది మరి అక్కడికి వస్తున్నారు. ఇంట్లో ఉండి జ్ఞానాన్ని నేర్చుకొని మరి గుప్పెట్లో తన గుండెల్లో పెట్టుకొని అక్కడికి ప్రయాణిస్తున్నారు. రైలు పట్టాల మీద, ఫ్లైట్ల ప్రయాణాల మీద ప్రయాణిస్తున్నారు. రండి అక్కడికి వెళ్దాం. అక్కడ ఒక జాతర జరుగుతుంది. అదేదో జాతర కాదు, కొనుక్కొని తినే జాతర కాదు. అది దేవుని వాక్యాన్ని మనసులో, గుండెల్లో, మెదడులో పెట్టుకొని నువ్వు జ్ఞానవంతుడు అయ్యి తిరిగి ఇంటికి వచ్చే సభలు. రండి వెళ్దాం. మన పిల్లలు పట్టుకొని మనం అక్కడికి వెళ్దాం. అక్కడ అందరి ద్వారా, జ్ఞానవంతుల ద్వారా అనేకమైన విషయాలు మనకు బయలుపరుస్తారు. మీరు రావాలని కోరుకుంటున్నాను. ఓకే, వందనాలు. ప్రార్థన తెలుసుకుందాం. పరిశుద్ధులమైన మా కన్న తండ్రి, నీ పాదాలకు వందనాలు. అయ్యా, విలువైన సంగతులు మాట్లాడినాను తండ్రి. నేను అవును తండ్రి, జ్ఞానులకు తెలియని సంగతులను, వివేకులకు తెలియని సంగతులను పసిపిల్లలైన మాకు అందరికీ బయలుపరిచావయ్యా. నిజంగా ఎంత గొప్ప దేవుడవయ్యా. నేను నిజంగా నిన్ను తెలుసుకోవడం ఆనందం, సంతోషం. కనుక సంగతి అయ్యా, ఇలాంటి విషయాలు మాకు కూడా బయలుపరచండి. మేము అనేక మందికి వెళ్ళి చెప్పులాగా మమ్మల్ని వాడుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.